శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాండమరా ప్రాచిత రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాండమరా ప్రాచిత రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతారామ. ప్రియ గుహ వినియే నిజ పద రామ. శబరి దత్త పరాజిత రామ. ప్రియ గుహ వినియే నిజ పద రామ. శబరి దత్త పరాజిత రామ. రామ రామ జయ రాజా రామ. రామ రామ జయ సీతా రామ. జై శ్రీరామ్. ఈరోజు తెలివైన ఆవు గురించి ఒక చిన్న కథ అండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఆవును పెంచుకుంటాడు. ఆ ఆవు వల్ల చాలా లాభాలు పొందుతాడు. చివరికి ఆవు ముసిల్లైపోతుంది. అప్పుడు ఆ ఆవు ప్రమాదవశాత్తు ఆ ఊర్లోనే ఒక బావిలో కాలు జారి పడిపోతుంది. అప్పుడు ఆవు తనకు సహాయం చేయమని చాలా గట్టిగా చాలాసేపు అరుస్తుంది. కానీ ఎవరు సహాయం చేయరు. చివరికి వర్తకునికి తెలుస్తుంది తన ఆవు ఇట్లా బావిలో పడింది అని. ఇది ముసిల్లైపోయింది కదా, దీనివల్ల నాకేం లాభం ఉంది, దీన్ని వదిలించుకోవడమే మేలు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుచుకొని ఆ బావి దగ్గరికి పోయి మట్టినంతా వేసి ఆ బావిని బూడుస్తాము. బావిలో నీళ్లు లేవు, బావిని మూడుస్తాము, అట్లనే ఆవు కూడా దాంట్లో వదిలేస్తాము అనుకుంటాడు. అలా పోయి అతడు మట్టినంతా ఊర్లో వాళ్ళు, తనకు సహాయం చేసేవాళ్ళు, అతడు ఇద్దరు కలిసి పారతో మట్టినంతా బావిలోకేస్తారు. అప్పుడు ఆవు ఏం చేస్తుందంటే ఆ మట్టినంతా విదిలించుకుని మట్టి పైన నిలబడుతుంది. అలా వాళ్ళు మట్టి వేసే కొద్దీ ఆవు అలాగే విదిలించుకుంటూ పైకి వస్తుంది. చివరికి ఆవు మట్టంతా కూడా బావి నిండిపోతుంది. ఆవేమో పైకి వస్తుంది. ఆ ఆవును చూసి ఆ ఊర్లో వాళ్ళంతా ఎంతో ఆశ్చర్యపోతారు. దీనివల్ల నీతి ఏమి అంటే, మన జీవితంలో కూడా ఎంతోమంది మట్టి కొట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని చూసి మనము భయపడకూడదు. మనం తెలివితో మన జీవితాన్ని ఆవు మాదిరి తప్పించుకుని పైకి రావడానికి, పైకి ఎదగడానికి మనం ఇంకా ఎక్కువ కృషి చేయాలి. ఇదండి ఈ కథలో ఉండే నీతి. జై శ్రీరామ్.